భిక్షగాళ్ల కోసం రోజు ఒకళ్ళిద్దరికి ఎక్కువగా వండుతారు కదా, రేపటి నుంచి వాళ్ళతో పాటు మరో మనిషి కూడా వండండి. కృష్ణ అక్కని మనలో ఒకరిగా చూద్దాం తాతయ్య. అయితే మీ ఇష్టం, కానీ మీరన్న మనం అన్న మాటలో నేనుండను, అది గుర్తుంచుకోండి. మీ నమ్మకాన్ని, మా నాన్న నమ్మకాన్ని, నా ఆశయాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. అసలు నువ్వు కృష్ణవేనా? ఎందుకో నువ్వు కృష్ణవి కాదేమో అనిపిస్తుంది. ఇంతకీ నువ్వు అమెరికాలో ఉంటున్న విశ్వనాథ్ గారి కూతురివేనా? ఒకవేళ మా పెద్దబావుగారు అదే పంతంతో తండ్రిని కాదని తన దారి తాను చూసుకున్న విశ్వనాథ్ గారి అమ్మాయివే అయితే, అదే పంతం నీలో ఉండాలి కదా. ఆయన గారి పౌరుషం నీకు రావాలి కదా, మరి రాలేదే. అడుక్కు తినేవాళ్లతో పోల్చినా, అసహించుకున్నా, ఆవకాయ పప్పన్నం కలుపుకొని అప్పనంగా తింటేనూ డౌట్ వచ్చింది. పోనీలే, రాత్రికి రాత్రి ఎక్కడికెళ్తుందని సరిపెట్టుకున్నా. పొద్దున్నే ఫస్ట్ బస్కు చెక్కేస్తుందనుకున్నా. కాని నువ్వు తెలివైన దానివే, పైగా మొండిదానివి కూడా. ఎన్ని తిట్టినా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే పడున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. అయ్య బాబోయ్, కోపమే? అంత అవసరం లేదమ్మా. మా మామగారు నిన్ను అడుక్కు తిన్న వాళ్ళతో పోల్చారు. దాని ముందు నేనన్నమాట చాలా చిన్నది. నాకింకా అర్థం కాని విషయం ఏంటంటే, మామూలుగా చిన్న మాట నోరు జారినా ఈ ఇంటి రక్తం ఊరుకోదు, ఉరుములాగా మెరుపులాగా విరుచుకుపడుతుంది. కాని నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. పొలిమేర దాటగానే మీ నాన్నగారి పౌరుషం చచ్చిపోయిందనుకుంటా. అందుకే ఇలా పెంచుంటాడు. ఏంటి, నా మాటలకి బాధగా ఉందా? ఉండే ఉంటుంది. కొంచెం లోతుగా మాట్లాడాను కదా. వద్దునా, అనిత నూరు మంచిది కాదు. గొడవ జరిగినా జరుగుతుంది. మావయ్య గారికి తెలిస్తే ప్రమాదం. ఎందుకింత ఓపిగ్గా మాటలు పడుతున్నావో నాకు తెలుసులే. ఆస్తి కోసమేగా. నువ్వు కూడా ఆస్తి కోసమేగా నా మీద పడేడుస్తున్నావు. ఎక్కడ నీ వాట తగ్గిపోతుందో అనేగా ఇదంతా. వాటా ఏంటి వాటా? అదేం కాదు. మా మామయ్య గారి ఆత్మాభిమానం కాపాడవలసిన అవసరం నాకు ఉంది. అది ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత. ఏంటి, అవసరం బాధ్యతల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మా తాతయ్య అభిమానం నువ్వు కాపాడతావా? అభిమానం చూపేవాళ్ళు అవసరం అనుకుంటేనే ఇలా మాట్లాడతారు. కానీ నీలా అసందర్భంగా వచ్చి అడ్డమైన కూతలు కుయ్యరు. ఇదేంటుదినా, కృష్ణ ఎలా మాట్లాడేస్తుంది? అమ్మో, మావయ్య గారికి తెలిస్తే ఏమైనా ఉందా? మాట్లాడిని వదినా, అనితకు అలా జరగవలసిందే. అనవసరంగా అమ్మాయిని ఆడిపోసుకుంటుంది. అలా మాట్లాడేవాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. నావి అడ్డమైన కూతలా? నన్ను అంత మాట అంటావా? ఇంకా చాలా అంటాను. ఏం చేస్తావు?
ఇందాకేమన్నావు? ఈ ఇంటి రక్తంలో పౌరుషం ఉందా? మాటంటే పడరా? హ, కరెక్ట్గానే చెప్పావు. కానీ ఎంత పౌరుషం ఉందో అంతే ఓపిక కూడా ఉంది. ఆ ఓపిక నశించిందే అనుకో, వాళ్ళని తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకు నా మీద ఏ హక్కుందని అరుస్తున్నావు? నేను ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు. దానికి కారణం ఆస్తి పంచాల్సి వస్తుందన్న నీ బాధ అనుకుందాం. సరే కానివ్వు, ఆ ఆస్తి వద్దనుకుంటున్నానుగా. అసలు ఇంకేంటి నీ ప్రాబ్లం? పోనీ మా నాన్న సంపాదించిన ఆస్తి కూడా నీకే ఇవ్వమంటావా? చెప్పు, నేను రెడీ. ఇదిగో, నువ్వు నన్ను డబ్బు మనిషిని చేసి మాట్లాడుతున్నావు. ఇదేం బాగోలేదు. మరి నువ్వు చేసింది బావుందా? పని కట్టుకొని వచ్చి నా దారిలో నేను వెళ్తుంటే పిలిచి మరీ నన్ను మాటలనడం బావుందా? చెప్పు, అసలేంటి నీ ప్రాబ్లం? అది మామి గారు ఎంత బాధ. ఏంటి బాధేంటి? చెప్పు. ఎక్కడికి? నన్ను వెళ్ళొద్దని నువ్వు వెళ్తున్నావు? అయ్యో పాపం అనిత కంగారు పడుతోంది వదినా. ఎప్పటికైనా కలిసుండాలి అనుకుంటున్న వాళ్ళం. బాగోదొదినా, వెళ్ళాపుదాం. అయ్యో, ఏం అవసరం లేదు. అనితకి ఇలా జరగవలసిందే. తిక్క కుదిరింది. అందరూ నా తమ్ముళ్ళ ఉంటారనుకుంటే అలా? వాణ్ణంటే కొంగును కట్టేసుకుంది. అన్ని చోట్ల అలా కుదురుతుందా? అవునవును, మీ తమ్ముడు నేను ఇద్దరం ఒకటే. నేనేమో మా ఆయనకి ఎదురు చెప్పలేను, మీ తమ్ముడేమో ఆవిడకి ఎదురు చెప్పలేరు. దొందు దొందే. అయ్యో, కృష్ణ అనితని కొట్టేలా ఉంది. వెళ్ళాపుదాం వదినా. ఏం కాదు వదినా, అనితకి ఇలా జరగవలసిందే. ఎందుకు మౌనం? ఏదో బాధ అన్నావుగా, చెప్పు. ఏంటా బాధ? అది మావి గారికి చెప్తాను. నాకేం భయం లేదు, చెప్పు. ఓయ్, ఎక్కడికి? విషయం తెలుసుకుంటా వెళ్తావే? నాతో నీకేంటి ప్రాబ్లం? చెప్పు. నీ దగ్గర సమాధానం లేదు. నాకు తెలుసు, నీకుంది ఒక్కటే, నీ మాట నెగ్గాలనే పొగరు. దాంతోనే ఇదంతా చేస్తున్నావు. కానీ ఆ పొగరు నాకు నీకంటే ఎక్కువగా ఉంది. నేనిక్కడ తల వంచి నిలబడేది మా తాతయ్య ఒక్కరికే. ఇంకెవరు నన్ను ఏమీ చేయలేరు. మా నాన్న వల్ల తాతయ్య బాధను అనుభవించారు. ఆ బాధని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళని మళ్ళీ కలపాలని చూస్తున్నాను. చేతనైతే సహాయం చెయ్యి, లేదంటే అలాగే చూస్తూ ఉండు. నా జోలికి రావద్దు. నేను మీ ఆయనలా కాదు, తోట తీస్తా. భలే చెప్పింది కదా వదినా. పాపం వదినా అనిత. పాపం లేదు పుణ్యం లేదు, ఊరుకో వదినా. కృష్ణ నన్ను మాట్లాడడం తప్పు కదేంటి? ఆస్తిలో వాటా తగ్గుతుందని కడుపు మంట వదినా దానికి. దానికి అలాగే జరగాలి. ఇంకెప్పుడు కృష్ణ జోలికి వెళ్ళదు. చూసావా వదినా, కాలుగాలిన పిల్లలా ఎలా తిరుగుతుందో? మా అన్నయ్య కూతురా మజాక. పద పద. నన్ను అన్ని మాటలంటుందా? చెప్తా చెప్తా, నాకు టైం వస్తుంది. ఛీ! ఇదంతా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణి. నా వాళ్ళందర్నీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది. కళ్యాణి, అప్పటి వరకు నేనుండాలిగా.
హాయ్ కళ్యాణి, హౌ ఆర్ యూ? ఫైన్ అవినాష్. ఏంటి కళ్యాణి ఫోన్ చేసావు? నీ హెల్ప్ కావాలి అవినాష్. చెప్పు కళ్యాణి. నా ఫ్రెండ్ కృష్ణని మీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను కదా, అవును. తను చాలా భయపడుతోంది. ఎందుకు? అదే, తనకి క్యాన్సర్ ఉందని, చనిపోతానేమో అన్న భయంతో మాట్లాడుతోంది. నువ్వే ఎలాగైనా తన నుండి భయాన్ని దూరం చేసి ధైర్యంగా ఉండేలా చూడాలి. తప్పకుండా కళ్యాణి, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ అవినాష్. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. హాయ్ కృష్ణ. ఐఎమ్ అవినాష్. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అవినాష్ ఎవరనే? కళ్యాణి ఫ్రెండ్ని, నీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని. ఓ సారీ డాక్టర్. సారీ అవసరం లేదు, డాక్టర్ అని కూడా పిలవాల్సిన అవసరం లేదు. జస్ట్ కాల్ మీ అవినాష్. దాట్స్ గుడ్. హౌ యూ ఫీల్ నౌ? ఇంతకు ముందు ఎలాగో ఇప్పుడు అలాగే. కమ్ ఆన్ కృష్ణ, అంత డల్గా ఉండాల్సిన అవసరం లేదు. నీకు నయమైపోతుంది, నేనున్నాను కదా. నేనుండాలి కదా. కళ్యాణి చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? ఎందుకులే, వదిలే. ప్లీజ్ చెప్పండి. వద్దులే కృష్ణ, ఆల్రెడీ డల్గా ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పేది విన్నావు అనుకో, ఇంకా ఫీల్ అవుతావు. రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను. అవినాష్ గారు, హ? ఒక్క నిమిషం. కళ్యాణి ఏం చెప్పిందో చెప్పండి. వద్దొద్దు, నువ్వు మళ్ళీ కళ్యాణికి చెప్తావు, తను నన్ను అరుస్తుంది. నేనేం చెప్పను, ప్లీజ్ చెప్పండి. సరే అయితే ఒక ప్రామిస్ చేయి. ఓకే, ప్రామిస్. కళ్యాణితో మాత్రమే కాదు, ఇంకెవరికి నేను ఇలా చెప్పానని చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్ చెప్పండి అవినాష్ గారు. అది అదే నీకు కొంచెం పిచ్చని చెప్పింది. అందుకే అప్పుడప్పుడు నేనుండను, నేను పోతాను, నాకు రోజులు దగ్గర పడ్డాయిలాంటి భారీ డైలాగులు వినాల్సి వస్తుందని ముందే చెప్పింది. అవినాష్ గారు, అదేంటో కళ్యాణి ఎలా అంటావని చెప్పిందో అలాగే అన్నావు. నేనుండాలిగా అని. స్టాప్ ఇట్ అవినాష్ గారు, ఇట్స్ టూ మచ్. ఎస్, ఇట్స్ టూ మచ్. ఎప్పుడొస్తుందో తెలియని చావు కోసం ఇప్పటినుంచే భయపడ్డం కరెక్ట్ కాదు. అయినా నువ్వు చనిపోతావని డాక్టర్ చెప్తే గానీ నీకు తెలీదా? ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందేగా. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నీకు క్యాన్సర్ అని తెలియకముందు నువ్వెప్పుడు పోతావో నీకు తెలుసా? తెలీదు, రైట్? మరి ఇప్పుడు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అయినా నీకు తెలుసా నువ్వెప్పుడు పోతావో? తెలీదు. దెన్ వాట్? మనిషికి చావెప్పుడో ఎవ్వరికీ తెలీదు. మరి తెలియని దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్ కదా. చీరప్ కృష్ణ, ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఫన్. ఓకే, కాసేపు నీలానే ఆలోచిద్దాం. భూమి మీద నీకున్న టైం తక్కువ, ఇంకా లైఫ్ని సరిగా చూడనే లేదు. మరి అలాంటప్పుడు ఉన్న ఈ కాస్త సమయాన్ని ఎంజాయ్ చేయాలి గాని టైం వేస్ట్ ఎందుకు కృష్ణ? నేను నీకు చెప్పాలనుకుంది ఒకటే. ఇది నేను నీకిచ్చే కౌన్సిలింగ్ అనుకో, మరేదైనా అనుకో, బట్ విను, ట్రై చేయి. రన్ ఎవ్రీ సెకండ్. ప్రతి క్షణం పరిగెత్తు. నీతో పాటు నీ మైండ్ని కూడా పరిగెత్తించు. ఆలోచనలు వాటంతట అవే పరిగెత్తుతాయి. అలసిపోతే జీవితం అయిపోతుంది. అలసిపోవద్దు, గెలుస్తావు. చావుని, బ్రతుకుని, ఒకటేంటి ప్రపంచం మొత్తాన్ని గెలుస్తావు.
బాండ్ పేపర్ మీద రాసిస్తాను. ట్రై చేస్తావా? పరిగెత్తడానికి రెడీయా? దాట్స్ ద స్పిరిట్. క్యాన్సర్ అంతా 6 letters, 6 months చాలు దాన్ని తరిమి కొట్టడానికి. ఏంటి, ఓకేనా? ఓకే. ఎస్. మీకో విషయం చెప్పాలి అవినాష్ గారు. ఏంటి, నాకు పిచ్చంటావా? కాదు, మీరు కూడా సేమ్ కళ్యాణిలాగే మాట్లాడుతున్నారు. తను ఎంబీబీఎస్ చదువుతుంది కదా. ఓకే, సీ యూ. హ్యావ్ ఎ ఫన్. అమ్మగారు, అమ్మగారు, పెద్దయ్య గారు. ఏంటమ్మా? పెద్దయ్య గారు ఉన్నారా అమ్మా? లేరమ్మా, కానీ నువ్వు వస్తావని చెప్పారు. ఉండు, ఇప్పుడే వస్తాను. తీసుకో. సంతోషమమ్మా. పెద్దయ్య గారి దయవల్లే నా పిల్లలింకా చదువుకోగలుగుతున్నారు. ఆయనే లేకపోతే బడికెళ్లాల్సిన నా పిల్లలు కూలి పనికెళ్లాల్సొచ్చేది. నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటంలేదమ్మా. అయ్యో, పర్వాలేదమ్మా, చదువుల కోసమేగా ఇచ్చేది. పిల్లలు బాగుపడ్డం కన్నా కావాల్సిందేముంటుంది? మన ఊరి పిల్లలు బాగా చదువుకుంటే రేపు మన ఊరికేగా మంచి జరిగేది. వస్తానమ్మా. మంచిదమ్మా. అమ్మాయి గారు అమెరికాలో పుట్టిన ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తున్నారండి. ఎవరు అనుకున్నారు? తమర మనవరాలు. అంతా పెద్ద అబ్బాయి గారి పెంపకం అంటే తమర పెంపకమే. అమ్మాయి గారిని చూస్తుంటే అచ్చం మన ఇంటి మహాలక్ష్మిలాగా ఉందయ్యా. ఏమ్మా, కొత్తగా వచ్చిన మనవరాలు మీరేనా అమ్మా? కాదు, నేను ఈ ఇంటి పని మనిషిని. పని మనిషివా? ఈ ఇంట్లో కొత్తగా కనిపిస్తూ ఉంటే మనవరాలవేమో అనుకున్నాను. అవును, చూస్తుంటే పని మనిషిలా లేరే.
ఏంటో ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఏమైంది అనిత? ఏమైందంటావేంటొదినా? ఆ పిల్ల ఇంట్లోకొచ్చినప్పటి నుంచి ఎప్పుడేం జరుగుతుందని భయంగా ఉంది. మావయ్య గారి మాటని లెక్క చేయకుండా ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. పిల్లలతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది. అసలే మావయ్య గారికి కోపం ఎక్కువ. ఆ పిల్లతో ఎవరు చనువుగా ఉండటం చూసినా ఆయన ఊరుకోరు. తప్పుగా అనుకోకు వదినా, నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందని నాకు తెలుసు. పెద్ద బావగారంటే మీకు అభిమానమని కూడా తెలుసు. కానీ ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తే మావయ్య గారి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం. తప్పు చేసిన వాళ్ళు అమెరికాలో బానే ఉన్నారు. మధ్యలో మనమెందుకు ఈ గొడవల మధ్య ఊగిసలాటం? ఏమక్క, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? మన గురించి మన పిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకనిత అంత భయం? మా నాన్నగారు ఎవరికి అన్యాయం చేయరు. మావయ్య గారు ఎవరికి అన్యాయం చేయరని నాకు తెలుసదినా. కానీ ఏదో ఒక రోజు ఆ పిల్లకి ఈ ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందేగా. అలాగనే ఆ అమ్మాయి మీద నాకు కోపం లేదనుకో, ఆస్తితో పాటు నాకు అనుబంధాలు కూడా ముఖ్యమే వదినా. ఇప్పుడు కాదని ఎవరన్నారనిత? నీకు మాట దురుస్తో పాటు మనసుందని మాకు తెలుసు. తప్పుగా అనుకోకనిత, మేం ఆ ఉద్దేశంతో అనలేదు. అయినా ఆ పిల్ల ఆస్తి కోసం రాలేదు. మా నాన్నగారే తప్పుగా అర్థం చేసుకున్నారు. మన ఆస్తే ముఖ్యం అనుకుంటే నాన్నగారు వీల్నామా రాస్తాను అనగానే కృష్ణ ఒప్పుకుని వెళ్ళిపోయేది. కానీ ఆ పిల్ల మనతో ఉండాలి అని వచ్చింది. తెగిపోయిన బంధాల్ని కలపాలనొచ్చింది. ఏం కలపటమో ఏంటో. ఆ పిల్ల వల్ల ఉన్న బంధాలు తెగిపోతాయేమోనని భయంగా ఉంది. నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవును, నీ గురించి తప్ప ఇంకో టాపిక్ నడవట్లేదు ఇంట్లో. అమ్మయ్యా, కనీసం అలా అయినా నా గురించి మాట్లాడుకుంటున్నారు.